సినిమాల్లోకి హీరోయిన్లు ప్రవాహంలా వచ్చెళ్తుంటారు. వచ్చిన వారంతా తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. అందుకోసం చాలా కష్టపడతారు. అయితే ఈ విషయంలో సక్సెస్ అయిన వాళ్ళు కొందరు, ఫెయిల్ అయి వెనుకడుగు వేసిన వారు మరికొందరు. కానీ వీళ్ళలో ప్రత్యేకం అనుష్క. తనకు క్రేజ్ ఉన్నా కానీ ఎందుకో వెనకబడిపోతోంది. తనకున్న క్రేజ్ ని వాడుకోవటంలో చాలా మంది హీరోయిన్లు వెనకబడిపోతున్నారు. ఆ లిస్ట్ లో ఫస్ట్ ఉంటుంది అనుష్క. అరుంధతితో జేజమ్మగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయిన అనుష్క బాహుబలితో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుంది అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలు చేయటంలో వెనకబడిపోయింది. ఎవ్వరూ ఊహించినంత గ్యాప్ వచ్చేసింది. అనుష్క లాంటి హీరోయిన్ కంటిన్యూగా డేట్లు కేటాయిస్తే వరుసగా అదిరిపోయే ఆఫర్లు వచ్చేసేవి. కానీ ఎవ్వరూ ఊహించినంత గ్యాప్ తీసుకుంది స్వీటీ. తిరుగులేని గుర్తింపు ఉన్నప్పటికీ వరుస ప్రాజెక్టులు చేయటంలో విఫలమైంది. ఫలితంగా ఆమె క్రేజ్ తగ్గలేదు కానీ వెనకబడిపోయింది. బాహుబలి తర్వాత ఆమె జోరు మరింత తగ్గిపోయింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే మూవీ చేస్తోంది. అంతకు మించి మరొక సినిమా కమిట్ అవ్వలేదు. తనని తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. పోనీ ఘాటి అయినా టైంకి వస్తుందా అంటే అది లేదు. ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఘాటితో యావత్ ఇండియన్ సినిమా తన వైపు చూస్తుందని ఆశపడింది స్వీటీ. ఇందులో ఆమె నటన కూడా అంతే వైల్డ్ గా ఉంది. ఘాటిలో అనుష్క లుక్ చూసిన వారంతా అరుంధతి తర్వాత ఆ రేంజ్ హిట్ పడుతుందని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇక లుక్ విషయానికి వస్తే నాజుగ్గా కనిపిస్తూ మత్తిపోయేలా ఉండే స్వీటీ సైజ్ 0 మూవీ తర్వాత ఒక్కసారిగా లావైపోయింది. ఫలితంగా ఏ హీరో పక్కన చూసినా పెద్దగా కనిపిస్తోంది. అందుకే దర్శక నిర్మాతలు ఆమెను టచ్ చేయటం లేదు. మరొక వైపు అనుష్క కూడా ఆఫర్ల కోసం ఎవరి చుట్టూ తిరగదు. తనకు వచ్చిన క్యారెక్టర్లు నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కూల్ గా తన పనేదో తాను చేసుకుపోతుంది. మరీ లాంగ్ గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ ని మళ్ళీ అందుకోవాలి అని ఆశతో నటించిన ఘాటి ఎప్పుడొస్తుందో, స్వీటీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.